రాష్ట్ర ప్రజలను జగన్ భయభ్రాంతులకు గురిచేశారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆరోపించారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఒకే రోజు 5 ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు మనోధైర్యాన్ని కలిగించే విధంగా సీఎం పలు కార్యక్రమాలను చేపట్టారని కొనియాడారు. మాజీ సీఎం జగన్ అనాలోచిత విధానాలు, కక్ష సాధింపు ధోరణితో పాలన చేశారని విమర్శించారు. ప్రజలకు నిరంతర సేవ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. తలెత్తుకొని బ్రతికేటువంటి కార్యక్రమాన్ని 4000 రూపాయలు పెన్షన్ ఇస్తూ చేపట్టేటువంటి కార్యక్రమం. చెప్పినటువంటి వాడు 3000 ఇస్తా ఉన్నారు. 5 సంవత్సరాల్లో 3000 చేశాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో అప్పుల పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనైతే రాష్ట్రంలో అప్పుల పాలైనా కూడా పేద ప్రజల కోసం నిలబడినటువంటి మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అందుకని పేద ప్రజలు, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి చెల్లికి మేమందరం కూడా చెప్తా ఉన్నాం, మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా నిరంతరం ప్రజాసేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా అహర్నిశలు ప్రజాసేవ చేయడానికి నేను, నాతో పాటు మా శ్రేణులు యావత్తు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ